రోజు చెన్నారం గ్రామంలో మరి బీసీ కాలంలో ఇక్కడ భూమి పూజ కాంగ్రెస్ నాయకులు వచ్చారు. మరి సర్పంచ్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సర్పంచ్కి మేము ఫోన్ చేసినామని ముందుగానే చేసినామని వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది. ఆ ఫోన్ చేసింది లేదు. ఆయన యాదగిరిగుట్టలో ఉన్నాడు. ఆ రోజు ఆయనకు ఇన్ఫర్మేషన్ లేదు. మేము గిట్ట అక్కడ ఉన్నాము గ్రామంలో. ఎవరికి ఎలాంటి ఇది లేదు. కాంగ్రెస్ మరి వాళ్ళందరూ వార్డు నెంబర్లు 4 ఉన్నారు. ఆ 4 కాంగ్రెస్ లీడర్లు మండల అధికారులు ఇక్కడ ఎవరు లేరు. మరి ఇక్కడ కోజిలో ఉన్న లోకల్ లీడర్లు కాంగ్రెస్ లీడర్లు వచ్చడం జరిగింది సార్. మరి అందరూ వచ్చి భూమి పూజ అని సాఫ్ చేశారు. భూమి పూజ చేస్తామని అది చెప్పకుండానే ఇన్ఫర్మేషన్ లేకుండా చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆంజనేయ టెంపుల్ అని ఇక్కడ ఉంది. అందరి పేటలు చేశారు. ఈడనేమో బీసీ కమిటీ వాళ్ళు బీసీలు గట్రా ఎవరు ఒప్పుకోవట్లేరు. కానీ వాళ్ళ బలంతకారణ ఈడ వచ్చి వాళ్ళు ఇక్కడ భూమి పూజ చేస్తున్నారు సార్. అదే విషయంలో 15 ఫీట్ల సీసీ రోడ్ ఉంది. ఆ సీసీ రోడ్డుకు అడ్డంగా వేసి బుగ్గు వరిసి అక్కడ తాగే బోరు ఉంది. తాగే బోరు వాటర్ గిట్ట లేకుండా చేశారు సార్. మొత్తానికి ఆ దాన్ని కబ్జా చేసి ఇక్కడ భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ నాయకులందరూ వారు పక్కలో ఉన్న విలేజ్లో ఇక్కడ సర్పంచ్ ఇక్కడ చెన్నారామ వచ్చి టెంకాయ కొట్టిపిస్తున్నాడు. కానీ మా ఊరు సర్పంచ్ గారు లేకతోనికనే వాళ్ళు భూమి పూజ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇటువంటి విషయం సంఘటన జరుగుతుంది. వాళ్ళు ప్రభుత్వం ఆలోచన చేసి మరి ఏ విధంగా వాళ్ళు ఆలోచన చేసి ఉండరో అది మాకు ఇట తెలుస్తలేదు. ఇంకా చిన్న చూపు అనేది వాళ్ళు దళితుడు కాబట్టి చిన్న చూపు చూసి ఈ రాజ్యాంగంలో మరి వాళ్ళు ఏ హక్కులు తెలుసుకుంటున్నారా లేదా ఇంకా ఏంది వాళ్ళ వివక్ష ఏం చూపిస్తున్నారా అని మాకు ఆలోచన తెలుస్తలేదు సార్. మేమందరం మాకిట ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము గిట్ట వాళ్ళకు కాదు సహకరిస్తుంటాం కదా సార్. మాకిట ఇవ్వలేదు. అందరికీ మా ప్రజలందరికీ మాకు చెప్తే అందరూ ఊళ్ళో లేకపోతే చిన్నగా మీటింగ్ పెట్టుకొని అందరూ మరి గ్రామ సభలో మాట్లాడి తీర్మానం చేసి ఏమంటే అందరం కలిసిపోయి అందరం భూమి పూజ చేద్దాము అందరం రాండి అని పిలిస్తే మేము గిట్ట ఓటోళ్ళమే ఆడికి వచ్చేటోళ్ళమే. కానీ రాలేదు వాళ్ళు. ఇప్పటివరకు మాకు అడగలేదు. ఏదో వాళ్ళు వచ్చి కాంగ్రెస్ నాయకులే వాళ్ళ పరిమితమై ఇక్కడికి వచ్చి చేసుకోవడం జరిగింది. ఇంతటితో నా సమావేశం ముగిస్తున్నా సార్. ఆంజనేయుల గుడి ఉండదు, బండ్లు తిరుగుతాయి ఎప్పటికీ. ఆ బండ్ల బాట గిట దాంట్లోకి ఆఫీసులకు తీసుకున్నారు. రేపు బండ్లు ఎట్లా తిరగలే గుడి చుట్టూ చూడు. మేము చూడంటే ఆ బాట అనేది ఆ కమిటీ వాళ్ళకే తీసుకున్నారు. ఆ కమిటీ వాళ్ళు కూడా అవసరం లేదు. ఈడ అన్ని భూములు మాది వాళ్ళకు ఉన్నాయి. అవి గిట వరుడు అది కారు మా పిల్లెట్లోనే పెట్టిండు. ఇవన్నీ వెనక్కి పుండే అన్నీ మాకే వచ్చిండు. అప్పుడు ఇందిరాగాంధీ సమాన్లో ఆ 2-3 పిల్లెట్లు అన్నాయి. వాళ్ళు జబర్దస్త్ చేసి మమ్మల్ని అడగకుండా వాళ్ళు చేస్తున్నారు. మమ్మల్ని అడగకుండానే. చెన్నారం గ్రామము, కోసిరి మండలము. అయితే ఈ సర్పంచ్ ఎలక్షన్లు కాకముందే ఇవి బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు శాంక్షన్ అయినాయి. అయితే ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయినాక గ్రామ పెద్దలం అందరం కూర్చొని ఒక తీర్మానం చేసినాం. ఏం చేసినాము, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కట్టండి, బీసీ కమ్యూనిటీ వాళ్ళు కట్టండి, కానీ పెద్ద మనుషులు అంతా పక్కకు జరగండి. జరిగి ఎవరైతే ఓడిన మెంబర్లు గెలిచిన మెంబర్లు ఉన్నారో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉంటారు. ఓడిన మెంబర్లు 4, గెలిచిన మెంబర్లు 4 ఒక కమ్యూనిటీ వాళ్ళు కట్టండి. ఇక్కడ 4 ఓడిన వాళ్ళు 4 గెలిచిన వాళ్ళు ఒక కమ్యూనిటీ కట్టమని తీర్మానం చేసి పెద్ద మనుషులు అని చెప్పినాం. ఎందుకంటే ఇంతకుముందు నేను ఎంపీటీసీగా చేసిన జనరల్ వస్తే, సెకండ్ టైం బీసీ రిజర్వేషన్ చేస్తే నా ఎంపీటీసీ గెలిచిండు, థర్డ్ టైం ఎస్సీ రిజర్వేషన్ కూడా మన ఎంపీటీసీ గెలిచిండు. అయితే అక్కడ కాంగ్రెస్కి ఏమో సర్పంచ్ ఇచ్చుకుంటూ వచ్చిండ్రు, తెలుగుదేశంకి ఏమో ఎంపీటీసీ మాకు ఛాన్స్ ఇచ్చిండ్రు. సమన్వయంతో ఎలక్షన్లు అప్పుడే తప్ప ఉత్తప్పుడు అన్ని ఏ పని వచ్చినా అన్ని పెద్ద మనుషులు కూర్చొని ఒక కమిటీ మీద మాట్లాడుకొని వర్కులు చేసేటోళ్ళము. ఊరి అభివృద్ధి గురించి ఆలోచన చేసేటోళ్ళం మేమంతా. అయితే ఇంతకుముందు నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఊళ్ళో పిల్లలకు కూర్చునికి స్కూల్ లేదు. అది ఎప్పుడో పడిపోయేటట్లుండి ఎప్పుడో కట్టింది. నేనే మా ఇంట్లో కుటుంబ సభ్యులను అందరినీ మాట్లాడుకొని 1 ఎకరా స్థలం ఇచ్చి ఆ గడ్డ మీద ఉండే స్కూల్ బిల్డింగ్లు కట్టించినాం. అట్లా మంచి పని చేసినాం. ఇప్పుడు వీళ్ళని వచ్చే అభివృద్ధిని ఆపకండి, ఊళ్ళో మంచి పనులు చేయండి. సరే, మీరు ఏదో మనసులో ఒకటి పెట్టుకొని పనులు ఒకటి చేస్తే ఊర్లో అభివృద్ధి ఆగిపోతాయి. ఇక్కడ మేమేం చేసినాము, అక్కడ ఊరు ముందల గుడి దగ్గర బండ్లు తిరగనిక రాదు. ఏ పండుగ చేసినా పబ్బం చేసినా విశాలంగా జాగలేదు. ఇక్కడ గుడి దగ్గర అయితే ఒక ఏరకపున్నం రాని, ఒక పండుగ రాని, ఉగాది రాని గుడి చుట్టూ బండ్లు తిరగపడం కానీ కార్యక్రమాలన్నీ ఆపుతాయి.
అందుకే ఇక్కడ అన్నీ బంద్ చేసి ఇది గుడి కొరకే స్థలం ఉపయోగించాలని ఇంట్లో అందరిని ఇంతకుముందే మాట్లాడుకొని ఖాళీ చేపించుకుంటూ వచ్చిన మొగరవరిని. సరే మీరు ఏం ఊకేం ఇవ్వద్దు, అది గవర్నమెంట్ ఇచ్చిందే, ఏమంటే మీకు నచ్చితే ఊకిండి, లేదంటే మన డబ్బులు ఏమన్నా ఇస్తాం, దానికి ఏమైనా మొత్తం మీద దేవుని గుడికి ఇవ్వాలి జాగా అని చెప్పడం జరిగింది. దాన్ని బలవంతకరంగా ఏం చేస్తుందంటే పడిరాక నేను ఈడ కడతా, నేను ఆడ కడతా, ఇది చేస్తా, అది చేస్తా అని మొత్తం అభివృద్ధులన్నీ ఆపేస్తుండ్రు. పని ఇది మంచి పద్ధతి కాదు. ఈ మంచి పద్ధతిని గ్రామం డెవలప్ కావాలంటే అన్ని మంచి పనులు చేయాలనుకుంటే అందరూ సమానత్వంతో మాట్లాడుకోవాలి, సమానత్వంతో వర్కులు చేసుకునాలి, గ్రామం అభివృద్ధి చేయడానికి పాటుపడాలి. అప్పుడే ఈ సర్పంచ్లకు కానీ ఉన్న రాజకీయ నాయకులు కానీ విలువ ఉంటుంది. ఎట్లాను సరే గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారము ఈ ఊరు రిజర్వేషన్ ఎస్సీకి ఇచ్చిందేమో, ఎస్సీ సర్పంచ్ గెలిచిండు. ఆ ఎస్సీ అయినా ఎస్టీ అయినా గవర్నమెంట్ రూల్ ప్రకారం నడవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పద్ధతులు వాళ్ళకి తెలియదా, లేకపోతే రాజ్యాంగం తెలియదా? సర్పంచ్ లేనిదే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం, బలింతకరంగా లీడర్లు రావడం, బయటికి వెళ్ళి వచ్చి బలింతకరంగా సర్పంచ్ని అడగకుండా ఓపెన్ ఇది భూమి పూజ చేయడం, ఇది రాజ్యాంగానికి విరుద్ధంగానే ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. కానీ మరి ఇటువంటి పనులు చేయకుండా ఉంటేనే మంచిదని మేము కూడా అనుకుంటున్నాము. చేయరాదు కూడా, మంచిది కానీ చెడ్డది కానీ ఒక గ్రామ సర్పంచ్ని నియమించింది, అది ఇప్పుడు నియమించింది కాదు. భారత రాజ్యాంగం అప్పుడే, అంబేద్కర్ అప్పుడే నియమించిన చట్టాలు ఉన్నాయి, దాన్ని ఫాలో కావాలి. కానీ ఏదో ఇష్టం వచ్చినట్లు వాడడం, ఇష్టం వచ్చినట్లు రాజ్యం చేయడం, అధికారం ఉండదు కానీ ఇష్టం వచ్చినట్లు చేయడం తప్పని మాకు అనిపిస్తుంది. కానీ ఈ విషయాన్ని తెలుసుకున్నా మరి ప్రజలందరూ ఏమంటారో వాళ్ళని కూడా ఈ న్యూస్ని చూస్తారు కదా, తప్ప ఒప్ప అనేది వాళ్ళే నిర్ణయిస్తారు. కానీ మాకైతే ఇక్కడ గుడి దగ్గర అయితే ఇటువంటి కమ్యూనిటీ వాళ్ళు బాటలు బంద్ చేసుడా, గుడి స్థలాన్ని ఆక్రమించుకున్నాడా, లేకుంటే ఎస్సీల ప్లాట్లను ఆక్రమించుకున్నాడా, బీసీల ప్లాట్లను ఆక్రమించుకున్నాడా, ఇది సరైన పద్ధతి కాదు. నువ్వు మంచి పని చేయాలి అనుకున్నప్పుడు ఊళ్ళో 10 మందిని గ్రామ పెద్దలు, మంచోళ్ళని చెడ్డోళ్ళని ఓళ్ళని అందరు ఇష్టపూర్వకంగా ఒక పని చేయి, అభివృద్ధి జరుగుద్ది. వీళ్ళు పోటీలు పడి ఇట్లే చేసుకుంటా పోతే అభివృద్ధి ఆగిపోతుంది. ఊళ్ళోకి వచ్చే ఫండ్స్ రావు, ఇచ్చేటి ఫండ్స్ కూడా ఎవరు ఇయ్యరు. మరి ఏం ఆలోచన చేస్తున్నా ఇది సక్రమైన పద్ధతి కాదని మేము అనుకుంటున్నాము. దానికి మేము ఖండిస్తున్నాము కూడా. అందరికీ నమస్కారం. మాది నారాయణపేట జిల్లా కోస్గి మండలం చెన్నారం గ్రామం. నేను గ్రామ సర్పంచ్ని. నాకు ఎస్సీ రిజర్వేషన్ వచ్చినందువల్ల ఇక్కడ నేను పోటీ చేసి గెలవడం జరిగింది. కానీ గెలవడంతో అక్కడికే నా పనులు ఆగిపోయినట్టు చేయడం, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు, లీడర్లు నాపై ఒత్తిడి చేస్తూ ఇక్కడున్న గ్రామ పనుల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగజేస్తూ నాపై దాడి కూడా దిగడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఏమైందంటే ఇంతకుముందే కాడా ఆఫీస్కి వెళ్ళి 2 బీసీ ఎస్సీ కమిటీ వాళ్ళు వచ్చినాయి. వాటిని సర్పంచ్ అనుసంధానంగా చేద్దామని మేము ఆల్రెడీ గ్రామ పంచాయతీలో మేము మాట్లాడుకున్నా కానీ వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ స్వతంత్రంగా మేమే సర్పంచ్ అని మాజీ సర్పంచ్ ఇష్టం వచ్చినట్ల వ్యవహరించి ఇక్కడ బీసీ ఎస్సీలు ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్లని కబ్జా చేసుకుంటూ ఆల్రెడీ సీసీ రోడ్లను డ్రైనేజీని కబ్జా చేసుకుంటూ మొత్తం ముగ్గు వేయడం జరిగింది. ఆ ముగ్గు వేయడానికి కూడా ఏఈ కానీ ఎవరు కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ సర్పంచ్ కానీ ఎవరిని ఇన్వాల్వ్మెంట్ చేయకుండా ఓన్లీ లీడర్ల వరకు మాత్రమే ఇక్కడ ముగ్గు వేసి కమిటీ వాళ్ళకు శంకుస్థాపన చేయడం జరిగింది. వారిని ఆల్రెడీ మండల లీడర్లు కూడా నాకు ఫోన్ చేస్తే నేను అందుబాటులో లేను, మరుసటి రోజు పెట్టుకుందామంటే కూడా వాళ్ళు ఏమనుకున్నారు, ఎస్సీ కమిటీ వాళ్ళు ఉంది కదా, ఎస్సీలో కదా నువ్వు, అప్పుడే నువ్వు ఆ భూమి పూజ చేతు దీనికి నువ్వు అర్హత లేనట్లా మాట్లాడినరు. అయినా నేను దాన్ని పట్టించుకోకుండా దానితో పాటు నేను కలెక్టర్ ఆఫీస్కి పోయి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళ లీడర్లకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. పంచాయత్ సెక్రటరీ కానీ, ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ వీళ్ళు మొత్తం లీడర్లకు సపోర్ట్ చేసి వాళ్ళకు సహకరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి వ్యవహారాలు ఈ చెన్నారం గ్రామంలో జరుగుతున్నాయి. ఇలాంటి పనులు జరగకుండా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా గ్రామ ప్రజలకు మేలు చేయడానికి అందరూ సహకరించి అన్ని విధాలకు, అన్ని కులాలకు అనుగుణంగా బీసీ కమిటీ వాళ్ళు గ్రామ మధ్యలో కట్టి అందరికీ అనుసంధానంగా అది కమిటీ వాళ్ళు ఉపయోగకరంగా ఉండాలని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి కమిటీ వాళ్ళని ఇక్కడ వెంటనే నిలిపివేసి అక్కడ పాత గ్రామ పంచాయతీ ఉంది, అది స్థితిలావస్థలో ఉంది, దాన్ని డిస్మిస్ చేసి మొత్తం అక్కడనే నిర్మించగలరని ప్రజల కోరిక మరియు బీసీలు అందరూ కోరిక కూడా అక్కడనే
అటువంటి పనులు మంచి పనులు చేసి నాకు సహకరించి గ్రామ ప్రజలందరికీ మేలు జరగాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఆ రోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రా ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. మనకి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆల్రెడీ యాదగిరిగుట్ట వెళ్ళిన అక్కడ వెళ్ళిన సందర్భంలో నేను లేనని చూసి వాళ్ళు ఇక్కడ వచ్చి ఏఈ వచ్చిండు, పంచాయత్ సెక్రటరీ వచ్చింది, ఇక్కడ మొత్తం భూమి చదును చేసి ఆ రోజు ముగ్గు వేయడం జరిగింది. కానీ పంచాయత్ సెక్రటరీ కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడు, ఏఈ కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చలేడు. కానీ తర్వాత రోజు నేను మరుసటి రోజు వచ్చి చూసితే ఇక్కడ ముగ్గు ఉంది. అదే పంచాయత్ సెక్రటరీ కాల్ చేస్తే లేదు, నేను అనుకోకుండా వేరే దగ్గరికి పోయి చూడడానికి వెళ్తే నన్ను దోలుకపోయాను, నాకు కూడా ఈ విషయం తెలియదు, వాళ్ళు నాకు కూడా పూర్తి క్లారిటీ చెప్పలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మరి భూమి పూజ శంకుస్థాపన చేసే రోజు కూడా పంచాయత్ సెక్రటరీ కానీ ఎంపీడీఓ కానీ ఎవరిని కానీ పిలవకుండానే వాళ్ళు ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మరి అంటే ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం న్యాయం కోరుకుంటా ఉన్నారు? ఇప్పుడే అంటే గెలిచిన వితిన్ 3 monthsలోనే ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా 5 ఏళ్ళ సమయం ఉంది. మరి ఇంకా రాబోయే కాలంలో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న ఓన్లీ మాజీ సర్పంచులు, పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇక్కడ అభివృద్ధి పనులకు ఆటంకం చేస్తున్నారు. వాళ్ళకి అభివృద్ధి జరగకుండా ఓ సర్పంచ్కి, మాజీ సర్పంచ్కి చెడ్డ పేరు రావడానికి వాళ్ళు తీసుకొస్తున్న ఈ నాటకాలు మొత్తము వీళ్ళు ఎటు తిరిగి మా ఈ ఎస్సీల సర్పంచ్ అయితే వీళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకూడదని, వీళ్ళకి చెడ్డ పేరు రావాలని వాళ్ళు తీసుకొస్తున్న ఇలాంటి నిర్ణయాలపై నేను కఠినంగా ఖండించడం జరుగుతుంది. అంటే మొన్న జరిగిన ఏదైతే శంకుస్థాపన సంబంధించిన ప్రోగ్రాంలో అంతా అంటే వేరే రెడ్డి సామాజిక వర్గం ఉందంటున్నారు. అందులో 100% ఉంది సార్. రెడ్డి సామాజిక వర్గం, బీసీ మాజీ సర్పంచ్లు ఇక్కడ ఉండడం వల్లనే ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా నీవు ఏది ఎస్సీ సర్పంచ్ కానీ నేనే సర్పంచ్ అన్న ఫీలింగ్లో ఉండి ఎలాంటి పంచాయత్ సెక్రటరీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. పంచాయత్ సెక్రటరీ రోజు వాళ్ళతోనే అనుసంధానంగా పనిచేస్తుంది. ఒక బిల్లు కావాలంటే కూడా నన్ను ఎస్సీని పక్కలకి పెట్టి వాళ్ళ బిల్లులు చేసి మాజీ సర్పంచ్ల బిల్లులు ఇవ్వడానికి కూడా ఆమె ముందంజలో ఉంది. సో మీకైతే ఇక్కడ ఎవరు కోఆపరేషన్ అయితే లేదు. అంటే పార్టీని ఎవరిది దళితుడు అనే ఉద్దేశంతో ఇక్కడున్న మన మండల నాయకులు కానీ, ఇక్కడున్న గ్రామ పంచాయత్ అధికారి కానీ ఎవరు కానీ పూర్తి స్థాయి సహకారం అందించడం లేదు.